నిజంగానే పాసిబిలిటీ ఉందా అంటే 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో వాళ్ళకి పెన్షన్ కింద మీద పడతా ఉంటే 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్నటువంటి మహిళలను తీసుకొస్తూ అలాగే ఉచిత బస్సు గురించి కమెంట్ చేయమన్నారు. చూడండి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మనం చేయాలనేటువంటి ఆలోచన అంత సబబు కాదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. క్షత్రియ సంఘం అన్నారు, ఆర్య సంఘం అన్నారు, కాపు సంక్షేమానికి 15,000 కోట్లు అన్నారు. సాధ్యం కానటువంటి అలవు కానటువంటి హామీల వల్ల ఆయన మీద భయంకరమైనటువంటి ఒత్తిడి ఉన్నట్టుగా మేనిఫెస్టో అర్థమవుతుంది. ఇలాంటి మేనిఫెస్టో రూపొందిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకోలేదు. ఖచ్చితంగా ఆయన మీద ప్రెషర్ ఉంది. అమరావతి విషయంలోనే ఉండి, రకరకాల అంశాల్లోనే ఉండి, ఏజ్ ఫ్యాక్టర్ అవనే ఉండి, ఖచ్చితంగా ఆయన మీద ఒత్తిడి ఉన్నదని నేను కాదు, మీరు చదివినా కూడా ఒక మాదిరి తెలివితేటలతో చూసినా కూడా మీకు అర్థం. 60,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 15% పెంచితేనే రేపు నుంచి ప్రభుత్వం అంటే అర్థం కానప్పుడు 30% పైచిలకు పెంచుకుని ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చుకుంటా పోతా ఉంటే దీనిలో కొన్నిటికైతే కేంద్ర సహకారం తీసుకుంటానని రాశారు. కేంద్రం సహకరించేటువంటి పరిస్థితి లేదని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నది.